గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫస్ట్ తెలుగు మూవీ. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కొంత హైప్ నెలకొని ఉంది. అదే సమయంలో మెగా ఫ్యాన్స్ లో ఈ సినిమా ఫలితం పైన భయం కూడా ఉంది. ఇండియన్ 2 లాంటి డిజాస్టర్ తర్వాత శంకర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ ఎలా ఉంటుందా అనే ఆందోళన అందరిలో ఉంది. అయితే సోషల్ డ్రామాని తెరపై ఆవిష్కరించడంలో శంకర్ ఎక్స్పర్ట్. ఆయనకి సక్సెస్ ఇచ్చిన సినిమాలన్నీ కూడా సామాజిక అంశాలతోనే తెరకెక్కాయి. గేమ్ చేంజర్ కూడా పొలిటికల్ సిస్టమ్ తో ఫైట్ చేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథగా చెప్పబోతున్నాడు. రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఖచ్చితంగా అతను తన పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తాడనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే డల్లాస్ లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుందని చెప్పారు. తాను ఇప్పటికే సినిమా చూశానని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు చెన్నై సినీ సర్కిల్లో ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అక్కడ కూడా మూవీ పైన ప్రత్యేకమైన ఆసక్తి నెలకొని ఉంది. గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ హాఫ్ అబౌవ్ యావరేజ్ గా ఉందని, సెకండ్ హాఫ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందనే మాట కూడా వినిపిస్తోంది. అలాగే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం గ్యారంటీ అని అనుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో చరణ్ కాలేజ్ సీన్స్, అలాగే విలన్ ఎస్జే సూర్య పవర్ఫుల్ ఇంట్రో ఎపిసోడ్స్ ఉంటాయట. పట్టుదలతో హీరో ఓ ఛాలెంజ్ లో ఎలా గెలిచాడు అనేది ఇంటర్వెల్ బ్లాక్ లో హైలైట్ అవుతుందని టాక్. సెకండ్ హాఫ్ లో అప్పన్న పాత్ర, సామాజిక అంశాలు, అలాగే పొలిటికల్ సీన్స్ ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అంజలి పాత్ర కూడా ఎమోషనల్ గా అట్రాక్ట్ చేస్తుందని ఇన్సైడ్ టాక్. ఈ టాక్ బట్టి చూస్తుంటే గేమ్ చేంజర్ మూవీతో శంకర్ బౌన్స్ బ్యాక్ అవడం గ్యారంటీ అనే మాట స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఎప్పుడో దశాబ్దం క్రితమే శంకర్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. ఆయన సినిమాలకి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. అయితే వరుస ఫెయిల్యూర్స్ కారణంగా కాస్త ఇమేజ్ డౌన్ అయిపోయింది. గేమ్ చేంజర్ మాత్రం శంకర్ ని స్ట్రాంగ్ గా నిలబెడుతుందని చెన్నై సర్కిల్లో అనుకుంటున్నారు. ఒకప్పటి అతని హిట్ మూవీస్ తరహాలో బలమైన కథనాలతో ఈ మూవీ ఉండబోతుందట. రామ్ చరణ్ కూడా ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలి. అప్పుడే అతని మార్కెట్ స్టామినా ఏంటనేది తెలుస్తోంది.